ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లాగర్ని యూస్ చేసుకొని ఫ్రీగా మనకు వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలైతే చూద్దాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసినట్టయితే మీరు కూడా మీ ఓన్గా ఫ్రీగా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్లాగర్ అని అయితే సెర్చ్ చేయాలన్నమాట. బ్రౌజర్లో బ్లాగర్ అని సెర్చ్ చేయగానే మనకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది, blogger.com అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేసినట్టయితే మనం మన యొక్క బ్లాగ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మీ బ్రౌజర్లో ఎన్ని జీమెయిల్స్ అయితే మీరు లాగిన్ అయ్యి ఉన్నారో అన్ని జీమెయిల్స్ అయితే మీకైతే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏదో ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆ జీమెయిల్ ద్వారానే మనం అయితే బ్లాగర్ లోకి అయితే లాగిన్ అవుతున్నాం అనమాట. ఫ్రెండ్స్ వన్స్ మీరు జీమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా వస్తుంది అనమాట, చూస్ ఏ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్. అంటే మీ బ్లాగ్ కి మీరు ఒక నేమ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి మన ఛానల్ నేమ్ అయితే తీసుకుంటాను అనమాట. డియర్ టెక్ లవర్ అని మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి మన యొక్క బ్లాగ్ నేమ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చూస్ ఏ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్. యూఆర్ఎల్ అంటే ఏంటంటే మన యొక్క బ్లాగ్ యొక్క లింక్ అనమాట. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ amazon.in లేదంటే flipkart.com సో ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాగే మన వెబ్సైట్ కి కూడా ఒక యూఆర్ఎల్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డియర్ టెక్ లవర్ అని తీసుకున్నా, తర్వాత ఏమొస్తుంది అంటే .blogspot.com అని వస్తుంది అనమాట. మనకి డైరెక్ట్గా .com .in రాదనమాట, blogspot.com అని వస్తుంది. ఎందుకంటే మనం బ్లాగర్ ద్వారా క్రియేట్ చేసుకుంటున్నాం. అది కూడా ఏంది ఫ్రీగా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఏంది స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. కాబట్టి మనకి డొమైన్ లో వీళ్ళొక నేమ్ అయితే ఉంటుంది అనమాట, blogspot.com అని. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ అడ్రస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను డియర్ టెక్ లవర్ అని ఇచ్చాను ఫ్రెండ్స్. సో డియర్ టెక్ లవర్ అని ఇవ్వంగా ఇక్కడ ఏమంటుంది, సారీ దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఎవరో ఈ బ్లాగ్ అడ్రస్ ని తీసేసుకున్నారు అని అర్థం అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొంచెం చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను వచ్చేసి వైటీ అని ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుద్ది, బ్లాగ్ అడ్రస్ ఇస్ అవైలబుల్ అని చెప్తుంది. సో ఇట్లా మీరు కొద్దిగా మోడిఫై చేసినట్టయితే అడ్రస్ ని మీకైతే ఈజీగా యూఆర్ఎల్ అయితే దొరికేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్ యువర్ డిస్ప్లే నేమ్, అంటే మన అకౌంట్ యొక్క డిస్ప్లే నేమ్ అయితే ఉంటుంది కదా, సో అది కూడా ఇక్కడ ఇవ్వమంటుంది. నా నేమ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫినిష్ క్లిక్ చేద్దాం. ఫినిష్ క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంటూ ఉంది కదా, సో ఇదైతే కొట్టింది కూడా మనకి నోటిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి డియర్ టెక్ లవర్ అని అయితే ఉందన్నమాట. కావాలంటే ఇక్కడ మీరు న్యూ బ్లాగ్ చేసి ఇంకో కొత్త బ్లాగ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఒకే అకౌంట్ లో మీరు ఎన్ని వెబ్సైట్స్ అయినా కావాలంటే క్రియేట్ చేసుకుంటా ఉండడం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మన బ్లాగ్ ని చూద్దాం, మన బ్లాగ్ ఎలా ఉంది ఏంటంటే. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ కింద వ్యూ బ్లాగ్ అని అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్ లో మన బ్లాగ్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు డియర్ టెక్ లవర్ YT.blogspot.com అని వచ్చింది. అది మన యొక్క లింక్ అనమాట. ఇక్కడ వచ్చేసి డియర్ టెక్ లవర్ అని వచ్చింది. ఇది వచ్చేసి మన యొక్క వెబ్సైట్ నేమ్, మనం ఫస్ట్ ఇచ్చాం కదా డియర్ టెక్ లవర్, అది వెబ్సైట్ నేమ్ అనమాట. ఇది URL. అండ్ లాస్ట్ లో వచ్చేసింది నేను నా డిస్ప్లే నేమ్ అని నాది ఇచ్చుకున్నాను కదా, సో ఇది వచ్చేసి ప్రొఫైల్ నేమ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే దేర్ ఇస్ నథింగ్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పోస్ట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనం ఒక ఆర్టికల్ రాసి పోస్ట్ చేస్తాం కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయి అనమాట. అండ్ అలాగే మీరు ఈ వెబ్సైట్ చూడొచ్చు, డిజైన్ కూడా మనకైతే అంత బాగా అయితే లేదనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఈ డిజైన్ ఎలా చేంజ్ చేయాలి, అంటే ఈ వెబ్సైట్ లో ఉన్న ఈ డిజైన్ మొత్తాన్ని కూడా ఎలా చేంజ్ చేయాలి అయితే నెక్స్ట్ వీడియోలో తెచ్చాను అనమాట. అలాగే మనకి ఈ బ్లాగర్ లో చూసుకుంటే మనకి ఇక్కడ అంతా కూడా చాలా అయితే ఉన్నాయి. అంటే పోస్టులు కానీ స్టాట్స్, అంటే మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి, అలాగే కామెంట్స్ అయితే వస్తాయి కదా మన ఆర్టికల్ కింద, అవి మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, అలాగే మనకి పేజెస్, అంటే మన పేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కాంటాక్ట్ అస్ పేజ్, అబౌట్ అస్ పేజ్, ఇట్లా చాలా డిఫరెంట్ పేజెస్ అయితే ఉంటుంది వెబ్సైట్ లో. ఆ పేజెస్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ అనమాట. సో లేఅవుట్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే థీమ్ అనమాట, అంటే మనం డిఫరెంట్ థీమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట మెయిన్. సో నెక్స్ట్ వచ్చి మెయిన్ వీడియో వచ్చేసి మనకి థీమ్ గురించి ఒక వీడియో వస్తుంది, ఆ తర్వాత సెట్టింగ్స్ అనమాట. ఎందుకంటే మెయిన్ సెట్టింగ్స్ లోనే ఉంటుంది అనమాట మన వెబ్సైట్ అనేది విజిబుల్ అవ్వాలా, లేకుంటే ఇంకా చాలా అయితే ఉంటాయి. అవన్నీ కూడా వచ్చే వీడియోస్ లో చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.